ఎందుకు? ఇప్పుడైనా మీరు మనసును మార్చుకోండి, నా వద్దకు తిరిగి రండి. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మీరు నా యొక్క సన్నిధికి మీరు రండి, నా యొద్దకు మీకు రండి. దేవుడు తన రెండు చేతులను చాచి అను దినము ఆ రోజు ఇశ్రాయేలు జనాంగాన్ని యోవేలు ప్రవక్త గారి ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. నేడు మనతో మాట్లాడుచున్నాడు ప్రభువు. కానీ ఆయన కూడా తన రెండు చేతులను, గాయపడిన తన రెండు చేతులను చాచి మన వైపు ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. మనం తిరిగి మన ప్రభువు వద్దకు రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది మనం ప్రభువును విడిచిపెట్టి మనము ఆయనకు దూరంగా ఉంటున్నాం? చిన్న సమస్యలు వచ్చినా, చిన్న కష్టాలు వచ్చినా ఎంతమంది ప్రభువును విడిచిపెట్టేస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అపవాది కలుగు చేసే శోధనను మనం జయించడానికి దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చినాడు. ప్రార్థన, మరి విశ్వాసము, మారు మనస్సు, వీటన్నిటిని మనము కలిగి ఉండి ఆ యొక్క అపవాది తంత్రాలను ఎదుర్కోవాలి. ప్రభు పాద సన్నిధిలో అయినా ఈ సమస్య నుండి నన్ను తప్పించుని కన్నీటితో మనం విజ్ఞాపన చేసినప్పుడు మన ప్రభువు దయాళుడు, దయగలవాడు. తప్పకుండా ఆయన